గుడ్ బై, సీ యూ ఈ 2 పదాలు మీరు చూస్తూ ఉంటారు. ఒక మూవీ చూసినప్పుడు గాని, లేదా న్యూస్ పేపర్‌లో గాని, బయట వెళ్ళేటప్పుడు గాని, అక్కడక్కడ గుడ్ బై, సీ యూ అనేటువంటి పదాలు బాగా వింటూ ఉంటారు. గుడ్ బై అంటే ఏమిటి అనేది ప్రైమరీ లెవెల్‌లో ఆలోచిస్తే, గుడ్ బై అంటే వీడ్కోలు. అంటే ఇంకా ఆల్‌మోస్ట్ వాళ్ళు కలిసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సీ యూ అంటే మళ్ళా కలుద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీ యూ టుమారో రేపు కలుస్తా. సీ యూ సూన్ త్వరలో కలుస్తా. సీ యూ లేటర్ తర్వాత కలుస్తాని. కానీ గుడ్ బై అనే పదం ఉపయోగించామంటే ఆ వ్యక్తితో మనం కలిసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ కొద్దిమంది కొన్ని సమస్యల కారణంగా విడాకులు తీసుకున్నారనుకోండి. అంటే విడాకులు తీసుకొని వాళ్ళు విడిపోతున్నారంటే దాని అర్థము గుడ్ బై. అంటే ఇంక భవిష్యత్తులో వాళ్ళు కలిసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే దీన్ని మనం ఎక్కడ ఉపయోగించవచ్చు అంటే, మనం ఒక వ్యక్తితో బిజినెస్‌లో లాస్ అయినా, మానసికంగా దెబ్బతిన్నా, అతను నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నా నీ మీద గాని, నీ కుటుంబం మీద గాని, అతనికి నువ్వు వ్యక్తిగతంగా అయినా, నీ మనసులో అయినా, అతనికి డైరెక్ట్‌గా అయినా కూడా గుడ్ బై చెప్పొచ్చు. కానీ మీ ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని, వెల్ విషర్స్‌కి కానీ, నీకు క్యాజువల్‌గా గాని, క్లోజ్‌గా ఉండే వాళ్ళకు గుడ్ బై అనే పదాన్ని ఎన్నటికి కూడా ఉపయోగించరాదు. నీకు నీ వ్యక్తిగతంగా ఎంతో హాని కలిగించారు అనుకుంటే, నీకు నచ్చలేదనుకుంటే 100% నువ్వు కమిట్ అయితే, అప్పుడు మాత్రమే ఆ వ్యక్తితో, ఆ వ్యవస్థతో మీరు గుడ్ బై చెప్పండి. కానీ సీ యూ అనే పదం అనేది చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి. సీ యూ లేటర్, సీ యూ సూన్, సీ యూ టుమారో. అంటే సీ యూ టుమారో అంటే ఒక వ్యక్తిని నువ్వు ఫ్రీక్వెంట్‌గా కలుస్తూ, అతని బాధలు షేర్ చేసుకోవడం గాని, లేదా ఒక ఆఫీస్‌లో మీటింగ్ కండక్ట్ చేయడం గాని, లేదా ఒక విషయం పైన డిస్కస్ చేయడం అన్నటువంటి విషయం పైన సీ యూ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించినప్పుడు, ఆ వ్యక్తి పట్ల నీకు ఉండేటువంటి రెస్పెక్ట్, ఆ వ్యక్తి పట్ల నీకు ఉండేటువంటి డిగ్నిటీ తెలియచేస్తుంది. కాబట్టి సీ యూ అనే పదాన్ని మన ఫ్రెండ్స్‌తో, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో, మన ఆఫీస్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా అవసరాన్ని బట్టి బాగా ఉపయోగించవచ్చు. గుడ్ బై అనే పదాన్ని తక్కువగా ఉపయోగించాలా? ఆ సందర్భాన్ని బట్టి నీకు అవసరము, అత్యవసరం అనిపిస్తేనే గుడ్ బై ఉపయోగించండి. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ కంటెంట్ నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్‌కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. లెట్ అస్ సీ ద నెక్స్ట్ వీడియో.